దానం అనేది అన్ని ధర్మాలలోని శ్రేష్టమైనదిగా చెప్తూ ఉంటారు. అయితే దానం చేసేటప్పుడు, దానం స్వీకరించేటప్పుడు ఎటువంటి నియమాలని పాటించాలని మన సంప్రదాయం చెప్తుంది? దానం చేసేటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, దానం తీసుకునేటువంటి వాడు కూడా జాగ్రత్తగా ఉండాలి, కానీ దానం ఇచ్చేటువంటి వాడు కూడా జాగ్రత్త ఉండాలి. దీనికి పూర్వం ఒక ఇతివృత్తాన్ని మన పురాణాలు చెప్తున్నాయి. నృగుడు అనేటువంటి ఒక మహారాజు ఉంటాడు. ఆయన ఆవుల్ని దానం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఒక ఆవుని ఆ మహారాజు గారు ఒక పండితుడికి దానం కింద ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ పండితుడు ఆ ఆవుని పాపం చక్కగా మేపుకుంటూ ఉంటాడు. అయితే కొంతకాలం తర్వాత రెండో బ్రాహ్మణుడు ఒక ఆయన వస్తాడు. పండితుడు వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఒక ఆవుని దానం ఇస్తాడు. అది ఈయనకి తెలియకుండా దానం ఇస్తాడు. ఏంటంటే ఆ మొదట బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి, ఆ పండితుడికి ఇచ్చినటువంటి ఆవు పొరపాటున మళ్ళీ రాజుగారి మందలో కలిసిపోయింది, ఆవుల మందలో కలిసిపోయింది. ఇది ఆ ఆవు అన్న విషయం ఈయనకి తెలియదు, ఈ నృగ మహారాజుకి తెలియక పాపం మామూలుగా దానం అడిగాడు కదా అని చెప్పి ఆ మొదట దానం చేసినటువంటి ఆవునే ఈ రెండవ పండితుడికి కూడా మళ్ళీ తిరిగిస్తాడు. ఇచ్చిన తర్వాత మొదటి పండితుడు తగాదాకు వస్తాడు. మహారాజా, ఆ ఆవు నాది, నాకు మొదట మీరు దానం ఇచ్చారు, నాకు దాన్ని తిరిగి ఇవ్వవలసింది. అంటే రెండవ వాడు అంటాడు, అది ఎలా కుదురుతుంది మహారాజా, నువ్వు నాకు దానం ఇచ్చావు, అది నువ్వు మొదట దానం ఇచ్చావా లేదా అన్న విషయం నాకు తెలియదు, నువ్వు దానం ఇచ్చావు కాబట్టి ఈ ఆవు నాదే. పాపం బతికిలాడుకుంటాడు మహారాజు. అయ్యా, పొరపాటు అయిపోయింది, ఇది మొదటి వాడికే సంబంధించి ఆవే, నేనే ఇచ్చాను, కానీ పొరపాటు నా మందలో కలిసిపోయింది కాబట్టి తెలియక రెండో వాడికి ఇచ్చాను. రెండో వాడిని బతికిలాడుకుంటాడు. అయ్యా, నీకు కావాలంటే ఇంకా వేల కొలది ఆవులు నీకు నేను దానం ఇస్తాను అని ఆ నృగ మహారాజు అంటే రెండో వాడు ససేమిరా అంగీకరించడు, మొదటివాడు అంగీకరించడు. మా యొక్క శాపాలు నీకు తగులుతాయని చెప్పి కోపంతో వాళ్ళు వెళ్ళిపోతారు. చివరికి ఈ రకంగానే వాడు మరణిస్తాడు ఆ నృగ మహారాజు. ఆ యమలోకంలో వాడికి శిక్ష వేస్తారు. తెలిసి చేసినా తెలియక చేసినా దాన విషయంలో నువ్వు పొరపాటు చేశావు, ఈ ఫలితంగా నువ్వు యమలోకానికి వచ్చావని చెప్పి ఆ నృగ మహారాజుకి శిక్షలు వేసిన తర్వాత, అయ్యో నేను తెలియక చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి నృగ మహారాజు చెప్తే నిప్పే అంటుకుంటుంది, కాలుస్తుంది, కాబట్టి దీని ఫలితాన్ని నువ్వు అనుభవించవలసిందని చెప్పాడు. మరుసటి జన్మలో వాడు నువ్వు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ చేత నీకు విముక్తి కలుగుతుందని చెప్తారు. వాడు ఒక బావిలో ఒక తొండ అవతారం ఎత్తుతాడు. శ్రీకృష్ణుడు ఆ తొండని ముట్టుకున్న తర్వాత బావి అంతా ఆక్రమించేటువంటి పెద్ద పరిణామంతో ఉంటాడు. ఆ తొండని ముట్టుకున్న తర్వాత వాడికి పూర్వస్మృతి వాడికి కలుగుతుంది, వాడి యొక్క శాప విముక్తి కూడా వాడికి కలుగుతుంది. సరే, మొత్తానికి ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దానం చేసేటప్పుడు చాలా మెలకువగా ఉండాలి. కాబట్టి ఏదైనా ఒక దానం చేసిన తర్వాత ఒకరికి దానం చేసినటువంటి దాన్ని మళ్ళీ ఇంకొకరికి, ఎందుకంటే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈనాటి సంప్రదాయాల్లో తెలుసో తెలియక చాలామంది అదే పద్ధతి చేస్తున్నారు. ఒకరికి దానం చేసేటువంటి దాన్ని మరొకరికి గనక దానం చేస్తే ఆ దానం చేయించేటువంటి వాడు కర్త కారయిత ప్రేరకశ్చ అనుమోదక. చేసేవాడు, చేయించేవాడు, చేసిన దాన్ని చూస్తుండేటువంటి వాడు, దాన్ని చూసి సంతోషించేటువంటి వాడు, ఈ నలుగురు కూడా తప్పనిసరిగా ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. కానీ దాన విషయంలో అన్ని విషయాల్లోగానే చాలా జాగ్రత్త వహించాలి. 1-2 సార్లు చర్చించుకొని దానం చేయాలి.